కృష్ణ అందరికీ స్వాగతం. మనం ఇప్పుడు చరణ్ పహాడీలో ఉన్నాము. ఇది కామ్యవనంలో భాగము. కామ్యవనం అంటేనే 12 వనాల్లో చాలా పెద్ద వనం అనమాట. ఇక్కడ కృష్ణుడు గోపులతో కలిసి తను గోచరణ లీల చేయడానికి వచ్చేవాళ్ళు అనమాట. కొన్ని రోజులు వాళ్ళు గోకులాన్ని వదిలిపెట్టి నందగాంకి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని రోజులు ఈ వనంలో నందబాబా, యశోదమ్మ, అక్కడ ఉన్నటువంటి గోపులు వాళ్ళందరూ మొత్తం ఊరు వాళ్ళందరూ కూడా కొన్ని రోజులు ఇక్కడ బస చేశారు. ఈ చాలా విశిష్టమైనటువంటిది ఈ కామ్యవనం. ఈ కామ్యవనంలో భగవంతుడి యొక్క చరణాల స్పర్శతో ఈ పర్వతమే కరిగిపోయింది. భగవంతుడి యొక్క పాద పద్మ చిహ్నము ఇంకా భగవంతుడితో కృష్ణుడితో పాటుగా ఆవు యొక్క పాద ముద్రలు కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు చేసినటువంటి లీలల్లో ఈ పర్వతము పరవశించి కరిగిపోయినటువంటి పరమ పావన స్థలము చరణ్ పహాడి. కృష్ణుడి యొక్క పాద పద్మం పర్వతం కరిగిపోయింది. భగవంతుడి యొక్క పాద పద్మ చిహ్నం అలానే శాశ్వతంగా ఉండిపోయింది. అలాంటి కృష్ణుడి యొక్క పాద పద్మ దర్శనం మనం ఇప్పుడు చేసుకుంటున్నాం. సంచింతయేద్ భగవతశ్చరణారవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహలాంఛనాడ్యం జ్యోత్స్నా విరాహత్తమహాహృదయాంధకారం. ఆవు యొక్క పాద పద్మాలు చైతన్య మహాప్రభు యొక్క పాద పద్మాలు. కామ్యవనంలో ఉన్నటువంటి పర్వతాలు చిందరవందరగా ఉంటాయి. మనం ఇక్కడ చూస్తే హిమాలయాలకు వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. చాలా అద్భుతమైన దివ్యమైనటువంటిది ఈ కామ్యవనం. కామ్యవన్కి జై, శ్రీకృష్ణ భగవాన్కి జై, గోపాలకృష్ణకి జై, చరణ్ పహాడీకి జై. చరణ్ పహాడీ